అవినీతి నిర్మూలన కోసం మాత్రమే అవతరించినటువంటి ఆప్ పరిస్థితి కనుక చూసినట్లయితే చాలా దమనీయంగా ఉంది. దాని ఫౌండర్ దగ్గర నుంచి దానిలో ఉండేటువంటి ప్రతి మంత్రి కూడా, ప్రతి ఎమ్మెల్యే కూడా కరప్షన్ ప్రాక్టీసెస్కి బయటపడుతున్నాయి. సత్యేంద్ర జైన్ ఈ రోజున అరెస్ట్ అయ్యాడు అంటే కారణం ఇంతవరకు ఒకసారి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు పొలిటికల్ రీజన్స్ వల్ల అరెస్ట్ చేశారని చెబుతున్నారు. కానీ చాలా బలీయమైనటువంటి కారణాలతో, బలీయమైనటువంటి ఆధారాలతో అరెస్ట్ చేశామని చెప్పి అక్కడ ఉండేటువంటి ఏసీబీ చెబుతున్నది. దీన్ని బట్టి చూసినట్లయితే ఆప్ అనేటువంటి పార్టీ కేవలము చీపురు పెట్టి కరప్షన్ను అంతమొందిస్తామని నినాదాలు చేసినటువంటి పార్టీ, కేవలము కరప్షన్ కోసమే పుట్టిన పార్టీగా మనందరికీ కూడా అర్థమవుతున్నది. కేజ్రీవాల్ దగ్గర నుంచి సత్యేంద్ర జైన్ వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా కరప్టే ఆప్లో. రానున్న రోజుల్లో ఆప్ పార్టీ మరిన్ని విధ్వంసాలు చేయడానికి కూడా పథక రచన చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఆప్ పార్టీ క్రియేషనే CGP బొద్దింకల పార్టీ, ఆప్ పార్టీ క్రియేషనే విద్యార్థుల ఉద్యమం, ఆప్ పార్టీ క్రియేషనే పంజాబ్లో రైతుల ఉద్యమం. ఆప్ పార్టీ దేశానికి విధ్వంసం చేయడానికి ఈ ఫండ్స్ని వినియోగిస్తుందా, లేదా విధ్వంసం ద్వారా వచ్చినటువంటి పరివర్తన ద్వారా అధికారంలోకి రావాలనుకుంటుందా? ఫ్యూచరే మనకు చెబుతుంది. బీవేర్ ఆఫ్ ఆప్ పార్టీ మీద అందరూ కూడా కన్నేసి ఉంచాలి. తస్మాత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్.